మీకు బావకోట గ్రామంలో ఒక ఫైర్ బ్రాండ్‌గా ఒక నేమ్ అనేది ఉందండి. బావకోట గ్రామ పంచాయతీలో ఎన్నో అవినీతులు వాటిపైన మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ అవినీతినంతా బయట పెట్టడానికి ప్రయత్నం చేశారు. చాలా అవినీతిని బయట తీసుకొచ్చారన్న గ్రామంలో ప్రజల దగ్గర నుంచి కూడా వినపడుతుంది. ఈ 2025 మొదలైన తర్వాత మీరు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినా వాటి దృష్టికి వెళ్ళినట్టు గాని, బయట తీసుకొచ్చినట్టు గాని లేకపోతే మీరు అలా ఎక్కడ కనిపించట్లేదు. ఈ 2025లో మీరు మానేశారా? 20 నుంచి వచ్చిన తర్వాత మానేశారా? అట్లాంటిది ఏం లేదండి. నేను ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటాము. కాకపోతే ఏంటంటే నా వ్యాపార దృష్ట్యా నేను సమయం కేటాయించేది నాకు ఉన్నటువంటి మిత్రుల ద్వారా నేను ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులోనే ఉంటుంది. అసలు భయపడటం అనేది మా హిస్టరీలో మా కుటుంబంలో లేదు. మా అమ్మగారు ఎప్పుడు నేను కాదు ఫైర్ బ్రాండ్. యాక్చువల్గా మా అమ్మగారు ఫైర్ బ్రాండ్, నీతి నిజాయితీకి నిప్పు లాంటి వ్యక్తి అని. అదే నాకు వారసత్వంగా వచ్చిందేమో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలియదు అని అనుకుంటున్నాం మేము. మీరు అంటున్నారు కాబట్టి అంటున్నా. ఎస్, ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి? నీతి నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడటం. నాకు తెలుసు, అది ఖచ్చితంగా తీస్తా, వెలికి తీస్తా. ఇలాంటి మా కుటుంబం మీద ఎన్ని బురద జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. నిప్పుకి చెరపడద్దా ఏంటంటే? పడద్దా నిప్పు? వేగుంట ఉషామణి గారు అబ్బాయిలు, వేగుంట ఉషామణి గారు నిప్పు పడద్దా? నిప్పుకి చెరపడద్దా? చదనలు కాలిపోతాయి నిప్పులో పడితే. తండ్రికి భయపడే ప్రసక్తి లేదు. నా ప్రయత్నం చేస్తానున్నా. అవినీతి పరులు అనేక సార్లు అనేక మార్గాల ద్వారా రాజీ కోసం ప్రయత్నాలు చేశారు. నా కాళ్ళు పట్టుకుంటామని చెప్పి పబ్లిక్లో చెప్పినా, నా కుటుంబం రోడ్డు పడిపోద్దని చెప్పిన నేను ఒకటే చెప్పాను, మీ పద్ధతి మార్చుకోండి అని, మీ అవినీతి ఆపేయమని, లేకపోతే దాని పరిణామాలు అనుభవిస్తారు అని చెప్పాను. మంచి చెప్పడం వరకే మా మార్గం. వినకపోవటం వాళ్ళ కర్మం. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఆపను. అవినీతి నేను ఏమైతే చెప్పానో అది ప్రాసెస్లో ఉన్నాయి. విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. దాని మీద ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ నడుస్తున్నాయి. కొన్ని కోర్టుల్లో కూడా వెళ్ళటం జరిగింది. దాన్ని ఖచ్చితంగా నేను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళతో రాజీ పడే ప్రసక్తే లేదు. నా బొందిలో ప్రాణం అంతవరకు నేను ఆపను. యుద్ధం అని అన్నారు కాబట్టి యుద్ధం ఆపను. ఆ యుద్ధంలో ఖచ్చితంగా అవినీతి పరులకి శిక్ష పడే వరకు నేను ప్రయాణిస్తున్నాను. నేను ఆ మార్గంలో ఉన్నాను. నేను ఆపలేదు. కాకపోతే ఆ విషయాలని గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా పబ్లిక్లో ఆ విషయాల మీద నేను మాట్లాడలే ఎప్పుడు కూడా. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఒక వ్యక్తుల మధ్య గొడవలాగా ఉంది తప్ప ఇది గ్రామంలో జరిగిన అభివృద్ధి పైన మీరు ప్రయాణం చేయట్లేదు. అటుపక్క వ్యక్తి ఇటుపక్క వ్యక్తి మీ ఇద్దరే అవినీతి గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు తప్ప మీ పరంగా మీరు చెప్పండి. ఇప్పుడు గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని విషయాలపైన కూడా స్పందిస్తారా? లేదు వేరే అక్రమంగా జరిగిన వాటిపైన అన్నిటిగా స్పందిస్తారా? ఒక్కదాని మీద స్పందిస్తారా? అనేక కార్యక్రమాలు మంచి జరగాలన్నప్పుడు మేము ఎప్పుడు స్పందిస్తూనే ఉన్నాం. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఖచ్చితంగా ఎప్పుడు మా అమ్మగారు ఇప్పుడు వయసు 88 ఏళ్ళు. ఆవిడ పెద్దగా బయటికి రావట్లేదు. ఇక నా దృష్టికి మొన్న ఈ మధ్యన కరెంట్ ఆఫీస్ మన లోకల్ కరెంట్ ఆఫీసు ఇది ఏదో అవినీతి నాకే ఎదురైంది. నేను అతనితో ఒకటే చెప్పా. అతని మీద నేను కంప్లైంట్ పెట్టి అతన్ని కంప్లైంట్ పెడితే సస్పెండ్ దాకా వెళ్ళింది. మళ్ళీ అతను నా గుమ్మంకి వస్తే అవినీతి నా గుమ్మాన్ని దాటకూడదన్నా. కారణం ఏంటంటే నా ఒక్కడి గురించి కాదు, 10 మందికి అది చాలామంది నాకు కంప్లైంట్లు వచ్చినాయి. వెంటనే అతను వారం రోజుల్లో వేరే మార్గాల ద్వారా మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటే దాని మీద పోరాటం చేసి 3 రోజుల్లో మళ్ళీ ఈ 3 జిల్లాల అవతలకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎప్పుడు నా దృష్టికి ఎవరైతే తీసుకొచ్చినా అవినీతి ఇది జరుగుతుందంటే నేను ఎప్పుడు స్పందిస్తూనే ఉంటా. నేను దాంట్లో ఏం లేదు. నేను ఎక్కడ ఉండక్కర్లా. ఒక్క వాట్సాప్ నా ఫోన్ నెంబర్కి ఎవరైనా అవినీతి జరిగింది దీని ఆధారాలు అని చెప్పినప్పుడు ద్వారా మీరు బాబులు గ్రామ ప్రజలకి ఆఖరిగా ఏం చెప్తారు? రాజకీయాల్లో రాజకీయ ముసుగులో కొందరు, రాజకీయ ప్రయాణంలో కొందరు ముసుగేస్తూ ఉంటారు. ప్రజాసేవ చేయాలనేటువంటి కార్యక్రమంలో కొందరు ముసుగేసుకుని వస్తారు. వాళ్ళని గుర్తించండి, మంచి వాళ్ళని ఆదరించండి, ఊరిని అభివృద్ధి చేయండి, న్యాయం ధర్మం సత్యం పక్కన నిలబడండి. అది మిమ్మల్ని కాపాడద్ది. ఎవరైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి
ఏదో వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ మార్జిన్లో 4 గింజలు పడేస్తే ప్రజా అవి విషపూరితమైనటువంటి అవి తింటే కూడా మనకి హాని కలుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. దయచేసి మంచిని ఆదరించండి. ఎప్పుడు వేగుంట ఫ్యామిలీ, ఎప్పుడు బాపులపాడు అభివృద్ధిలో అవినీతి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, సమాజానికి సేవ అంటే 2 రకాలు ఉంటాయండి. ఎట్లా? ఒకటి నీతి నియమబద్ధతతో తనకు దగ్గర ఉన్నటువంటిది ప్రజలకి పంచటం, నీ సక్రమమైన మార్గంలో సంపాదించిన డబ్బులు కొంత ప్రజలకి పంచటం. అట్లాగే అవినీతి జరుగుతున్నప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజల్ని అవినీతి పనుల నుంచి కాపాడటం. ఈ రెండిట్లో మా పాత్ర ఎప్పుడూ ఉంటుంది. మా దృష్టికి ఎప్పుడు వచ్చినా, ఎవరు మా ఇంటి గుమ్మని చెప్పినా మాకు తోచినంత సహాయం, కనీసం మాట సహాయమో, కనీసం ఇంటికి వస్తే కనీసం మనం వాళ్ళకి చేయగలిగినంత స్వస్థత కలిపి చేశాను. ఇప్పటి వరకు నా కుటుంబంలో నా గేటు కట్టిన వాళ్ళకి అది ఎప్పుడు న్యాయం జరిగింది. అనేకమైన కార్యక్రమాలు చేశాను. అవన్నీ చెప్పాలంటే 2 రోజులు పడుతుంది సురేష్ గారు. మీకు ఇస్తాను, మీరు చేసుకొని కావాలంటే నేను వాళ్ళందరి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇస్తాను. మీరే చేసుకుని మీరు అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు దాదాపు కనీసం ఒక 50 మందిది ఇస్తాను. మీరు చేసుకుని ఆ 50 మందిది మీరే డైరెక్ట్గా వెళ్ళి అడగండి. నేను ఎంత సేవ చేశాను, ఎంతమందికి ప్రజలకు నేను సేవ చేశాను చెప్పుకోవాలా ఏంటి? ఎదటి వ్యక్తులకి జరిగినటువంటి చేయండి. మాకు ఇష్టం లేదు, మా గురించి ఈ ఊళ్ళో ప్రజలకి తెలియకపోవటం లేదు. ఎందుకంటే మా అమ్మ ఈ బాపులపాడు గ్రామంలోనే పుట్టింది, ఈ ఊళ్ళోనే పెరిగింది. నేను కూడా ఆ గట్లోనే పెరిగా కదా. ఎక్కడైనా మీరు ఏ అసలు ఎక్కడైనా మా మీద ఇదిగో ఈ కాంట్రాక్ట్ వీళ్ళు చేశారు ఇది అని చెప్పడానికి మాకు మా మీద మాకు అలాంటి వాటిలో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఉండదు.